రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం కల్పించేందుకే ప్రజా దర్బార్ ఏర్పాటు చేశామన్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రజలకు మంచి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని వివరించారు. గత ప్రభుత్వం ప్రజలను దగ్గరకు రానియలేదన్నారు. కానీ ప్రజా ప్రభుత్వం ప్రజల దగ్గరకే వస్తుందన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, రాయగూడెంలో జరిగిన ప్రజా దర్బార్లో పాల్గొన్నారు. ప్రజలకు సంబంధించిన సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు. ప్రదాత గౌరవనీయులు రెవెన్యూ హౌసింగ్ మరియు పంచాయత్ కలెక్టర్ గారికి ఎంపీఓ గారు శివ గారు పుష్పగుచ్చం ఇవ్వాల్సింది కోరుతా ఉన్నాం. అలాగే అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ గారికి గ్రామ సమస్య కావచ్చు, ఆ వీధి సమస్య కావచ్చు, ఆ సమస్యలు ఏవైతే వారు చెప్పగలుగుతారో, అడుగుతున్నారో ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలి, ఎంత తొందరలో పరిష్కరించవచ్చు అనేది కూడా ఒక ప్రణాళికాబద్ధంగా అధికారులని స్పాట్లోనే పరిష్కరించే సమస్యలు స్పాట్లోనే పరిష్కరిస్తూ మిగతా వాటిని ఒక టైం బాండ్ పెట్టుకొని వారం రోజుల్లో పూర్తి చేసేవి, నెల రోజుల్లో పూర్తి చేసేవి, ఇలా 3 నెలల్లో పూర్తి చేసే కార్యక్రమాలను కూడా ఐడెంటిఫై చేసి ప్రతి పనిని ప్రజలకు మంచి జరిగే ప్రతి పనిని అది ఏ రాజకీయ పార్టీ వ్యక్తులు అడిగినా కూడా, ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్న గ్రామమైనా కూడా అది మంచి పని అయితే, ప్రజలకి ఉపయోగకరమైనదైతే తప్పకుండా ఈ ప్రభుత్వ పక్షాన ఆ కార్యక్రమాలన్నీ కూడా చేస్తామని ఈ వేదిక ద్వారా ఈ నియోజకవర్గ ప్రజలకే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం. రేపు 27వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఉమ్మడి జిల్లాలోని ఉన్నత అధికారులతో పాటు గౌరవ కలెక్టర్లు, ఉన్నత అధికారులతో పాటు ప్రతి ఉమ్మడి జిల్లాలోని ప్రజాప్రతినిధులు, ఏ రాజకీయ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, ఎమ్మెల్సీలున్నా వారందరితో మొదటి విడత 27వ తారీఖు నుంచి రోజుకి 2 జిల్లాల చొప్పున రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సంబంధించిన ఉమ్మడి జిల్లాల ప్రజా ప్రతినిధులతో, ఆ జిల్లాలోని ఉన్నత అధికారులతో, రాష్ట్రంలోని ముఖ్య అధికారులను కూర్చోబెట్టుకొని ముఖ్యంగా నా శాఖ అయిన రెవెన్యూ హౌసింగ్ శాఖకు సంబంధించిన సమస్యల మీద రేపు 27వ తారీఖు నుంచి సభలో అంటే మీటింగ్లు నిర్వహించుకుంటున్నాం. ఆ తదుపరి ఈ ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కానీ, భూభారతి సంబంధించిన రెవెన్యూ విషయాల్లో కానీ, ఇతరత్ర సమస్యలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా నా డిపార్ట్మెంట్ కు సంబంధించిన ఈ 2 శాఖలకు సంబంధించిన వాటిని వడివడిగా పారదర్శకంగా ప్రజలకి మంచి జరిగే విధంగా కూడా ఆ సభలు కూడా ఒక పక్కన సమావేశాలు కూడా ఏర్పాటు